రాజకీయ నాయకులు ఎందుకు ముట్టుకోవట్లేదు? ఇప్పుడు సల్కం చెరువులో ఫాతిమా కాలేజ్ ఉంది, అది ఓవైసీది. ఆ నాయకులు ఎందుకు ముట్టుకోవట్లేదు? ఓన్లీ మల్లారెడ్డిది ఉంది. ఇప్పుడు ఎందుకని తక్కువ అంటే ఎక్కడి నుంచో వచ్చి కష్టపడి సంపాదించి చిన్న చిన్న ఇల్లు కట్టుకున్న వాళ్ళ మీద ఎందుకు ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు? రాజకీయ నాయకులు ఉన్నాయి కదా, ఒక కన్వెన్షన్ ఒకటే కూలగొట్టి నువ్వు మొగడను అయిపోయినావు. మరి ఫాతిమా కాలేజ్ ఎందుకు చూడట్లేదు? అంటే స్కూల్స్ విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళకి కొంత టైం ఇచ్చారు. అంటే హాలిడేస్ కరోనా టైంలో కూడా నడిచింది కదా ఆన్లైన్ క్లాసులు. నువ్వేమో మళ్ళీ అక్కడ పోయి బుక్ షో చేస్తావు, ఆయనతో కలిసి తిరుగుతావు, మళ్ళీ ఆ కాలేజీని మాత్రం కూలగొట్టవు. అది పద్ధతి కాదు కదా, అది కూడా చూడాలి. వాళ్ళ ఫస్ట్ రాజకీయ నాయకులది ముట్టుకున్న తర్వాత సామాన్య ప్రజల మీద రావాలి. ఇప్పుడు సర్వే నంబరు 6 చూపెట్టి 12లో కట్టారు. అంటే దీనిపైన అంటే కట్టిన అతను తప్పు చేశాడు కదా మరి. కాదు సార్, ఇప్పుడు 6 చూపించారు, 6 12 అని చెప్పేది సార్ వాళ్ళు ఎంక్వైరీ చేయాలి కదా సార్, చూడాలి కదా. నీ పర్మిషన్ ఏడా తీసుకున్నావు? ఆఫీసర్లు అందరిని లైన్లో నిలబెట్టాలి. ఇప్పుడు దాదాపు 20 డిపార్ట్మెంట్లు అంతా మనకు పర్మిషన్లు ఇస్తారు కదండి, వాళ్ళందరినీ వరుసగా లైన్లో పెట్టాలి. వాళ్ళు నువ్వు ఎక్కడ పర్మిషన్ ఇచ్చినా ఎక్కడ కడుతున్నావు అనేది వచ్చి ప్రతిరోజు చెక్ చేయాలి కదా. వాళ్ళ పని ఏంది? ఆఫీసర్లుంటే కదా, ఇంటి దగ్గర కూర్చున్నాడు, వాళ్ళకి వచ్చే డబ్బు వాళ్ళకి వస్తుందండి ఆబ్వియస్లీ. కానీ ఇక్కడ లాస్ అయింది కామన్ మ్యాన్. వాళ్ళు నేను ఎక్కడ పర్మిషన్ ఇచ్చినాను, ఎక్కడ కడుతున్నాడు, ఇన్స్పెక్షన్ జరగాలి కదా. అక్కడ నుంచి అసలు కావాలి, అక్కడ నుంచి మెయిన్గా వచ్చిన తర్వాత పెయింట్లు వేసి కూల కొడితే కామన్ మ్యాన్ సాదా. ఇప్పుడు ఇంతమంది కామన్ మ్యాన్ ఎందుకు చూస్తున్నారు అంటే, అయ్యో ఏంటి ఈ కష్టం, ఒక రాజ్యాన్ని నిర్మించాలి కానీ రాజ్యాన్ని కూలగొట్టడం అంటే ఇట్నే ఉంటుందా అని అందరూ అనుకుంటారండి. ఆఫీసర్ని నిల్చోబెట్టండి, ఒక్కొక్క ఆఫీసర్ని నిల్చోబెట్టండి. ఎవడు పర్మిషన్ ఇచ్చాడు, ఎందుకు ఇచ్చావు? సరే నువ్వు ఇచ్చింది 6వ నెంబర్ సర్వేనా, 10వ 11 6లో అక్కడే కడుతున్నాడా లేదా? ఇన్స్పెక్షన్ జరగాలి కదా, గంటకు ఇన్స్పెక్షన్ జరగాలి. ఓన్లీ కూలగొట్టడానికే మేము వస్తాము మంది మార్బలం అంటే చాలా లాస్ కదండి, ప్రజలకు లాస్ని తగ్గించే ప్లాన్ చేయాలి. ఎంత లాస్ తగ్గుతుంది అనేది చేయాలి మనం. అంటే ఇప్పుడు 80% లాస్ని 10% తేయగలము. ఎప్పుడు తేయగలము? బేస్మెంట్ లెవెల్లో ఉన్నప్పుడు కూలగొట్టి ఇన్స్పెక్షన్ చేయాలి, రోజుకి చూడాలి. ఇది ఎక్కడ కడుతున్నాడు, ఎక్కడ పర్మిషన్ తీసుకున్నాడు, ఒక్కటే అండి, ఎక్కడ కడుతున్నాడు, ఎక్కడ పర్మిషన్ తీసుకున్నాడు, అది తీసుకొని చేస్తే అందరూ ఇంత మంది మార్బలం ఏం అవసరం లేదు, సాఫీగా జరిగిపోద్ది. సో ఓవరాల్ ఇక్కడ లేదండి. ఇప్పుడు ఎవరిదైనా కష్టమే కాదండి, ఇప్పుడు మాదే ఉందని కాదు. ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు వాళ్ళు చిన్న జాబ్ చేసి ఏదో రూపాయి కూడా పెట్టి ఇల్లు, ఇంత చిన్న ఇల్లు కట్టినామంటే ఇప్పుడు పెద్ద వాళ్ళంతా సేఫ్గా ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ పోయినా చెరువులో పెద్ద వాళ్ళే ఇల్లు ఉన్నాయి, వాళ్ళే కులగొడుతున్నారా? ఫస్ట్ అట్లీస్ట్ కనీసం ముందు నోటీస్ ఇచ్చి కొన్ని రోజులు ఇచ్చి, ఇప్పుడు ఈ అన్న చెప్పినట్టు స్టార్టింగ్లోనే ఇన్స్పెక్షన్ చేసి స్టార్టింగ్లోనే ఆపి ఉంటే ఇవన్నీ కష్టం ఉండకపోవు కదా. లోన్ అంతా వీలే కదా, లోన్ శాంక్షన్ చేసింది వీలే, అంతా వీలే, గవర్నమెంట్ వాళ్ళే కదా, వాళ్ళ మనుషులే అంత ఆగం చేసి ఇవాళ ఎంఆర్ఓ వచ్చి ఇది సర్వే కాదంటే అప్పుడేమైనా ఏడిపోయిండు, ఎంఆర్ఓ ఏడిపోయిండు, తహసీల్దార్ ఏడిపోయిండు, అప్పుడు లేరా తహసీల్దార్? పర్మిషన్ ఆయన ద్వారానే వచ్చింది కదా. మీటర్లన్నీ ఎట్లా వచ్చినాయి? అట్లీస్ట్ ఉండాలండి కనీసం. ఇప్పుడు ఎట్లా బతుకుతారు? ఇప్పుడు వాళ్ళకి ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది? ఆత్మహత్య తప్ప వేరే పరిస్థితే లేదు వాళ్ళకి. ఎట్లా కడతారు? బ్యాంకు కూడా వదిలేస్తాడా ఇప్పుడు వీళ్ళకి? ఎవ్వరు వదలరు.